ముందుగా మన కన్న తండ్రి అయిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ఆత్మీయ సహోదరి సహోదరులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములండి. మరి ఒక సమయంలో పరిశుద్ధ లేఖనంలోంచి కొన్ని మాటలను వివరించుకుందాము. విశ్వాసం అనగానేమి, దాన్ని ఎలాగా మనము పరిశీలించుకోవాలి. ఎన్నో పరీక్షలు చూసాము, కానీ ఈ విశ్వాసాన్ని పరిశీలించుకోవడం ఏంటి అనుకుంటున్నారా? ఈ మాట నేను అన్నది కదండి, పౌలు గారు మాట్లాడుతున్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినట్లయితే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అంటున్నాడండి. ఏం చేసుకోవాలంట? విశ్వాసము కలిగిన వారమై ఉన్నామో లేదో పరీక్షించుకోండి అంటున్నాడు. ఎందుకు పరిశీలించుకోవాలి అంటున్నాడు ఆయన? యేసు ప్రభు వారి నాటికి అనేక మంది విశ్వాసులు మరి ఆయన్ని వెంబడించిన వారండి కదండి. మనం చూస్తున్నాము, ఎంతో మంది ఆయన్ని వెంబడించారు. మరి పౌలు నాటికి ఇంకా ఎక్కువ అవ్వాలా, తక్కువ అవ్వాలా? అధికం అవ్వాలి విశ్వాసులు. మరి పౌలు గారికి ఈ డౌట్, ఈ అనుమానం అనేది ఎందుకు వచ్చింది అని మనం చూసినట్లయితే, ఇక్కడ యేసు ప్రభు వారిని యోహాను సువార్తలో మరి కొంతమంది కాదు, అప్పటికే చాలా జనము ఆయన్ని వెంబడిస్తున్నట్లుగా, ఆయన గురించి వెతుకుతున్నట్లుగా మనం చూస్తామండి. ఆయన మరి సముద్రం అద్దరిన మరి సువార్త ప్రకటించి వెళ్ళిపోయినప్పుడు, ఆయన కనిపించకుండా వెళ్ళినప్పుడు, ఆయన గురించి కొంతమంది వెతుకుతూ ఉన్నప్పుడు, వారు ఎందుకు వెతుకుతున్నారు అనేది మనం చూసినట్లయితే, వారి గురించి యేసుప్రభు వారు ఏమంటున్నారు అనేది 26లో చూసినట్లయితే, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడండి? వీళ్ళు వెతుకుతున్నారు. ఎందుకు వెతుకుతున్నారు నాకు తెలుసు అంటున్నాడు. దేని గురించి? విశ్వాసాన్ని బట్టి కాదు, విశ్వసించి కాదండి. మరి దేని గురించి వెతుకుతున్నారంట? తిండి గురించి, యేసు ప్రభు వారి గురించి వెతుకుతూ, యేసు ప్రభు వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్తే ఫ్రీగా ఆహారము దొరుకుతాయి, రొట్టెలు దొరుకుతాయి అని ఆశించి ఆయన్ని వెతుకుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. ఈ దినాల్లో విశ్వాసులు కూడా, మరి చర్చికి వెళ్తున్న వారందరూ కూడా విశ్వాసులేనా అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశంతో, ఒక్కొక్క కోరికలతో వెళ్తూ ఉన్నారండి. ఏవైతే నాకు మరి భారంగా అనిపిస్తున్నాయో, దొరకట్లేదో వాటి విషయంలో, అది ఏదైనా కావచ్చు, భౌతిక సంబంధమైన విషయంలో కోరుకుంటూ అడుగుతూ, ఎక్కువ శాతము ఇలాగా మరి శారీరక సంబంధమైనవి, భౌతిక సంబంధమైన వాటి గురించి అడుగుతూ మనము విశ్వాసులు మనం చెప్పుకుంటున్నామేమో. కాబట్టే పౌలు గారికి ఆ డౌట్ వచ్చిందండి. మరి యేసు ప్రభు వారి నాటికే మరి ఈ విధంగా ఉంటే, మరి పౌలు గారి నాటికి అనేకులు, మరి ఇప్పుడు ఇంకా చెప్పలేమండి, చెప్పలేము. ఎక్కడ చూసినా సంఘాలు, ఎక్కడ చూసినా ప్రార్థనలు, ఎక్కడ చూసినా విశ్వాసులు. మరి వీరందరూ కూడా విశ్వాసులేనా అని పౌలు గారు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో మరి మనల్ని మనము ఒకసారి పరిశీలించుకోవాలండి. అసలు విశ్వాసం అంటే ఏంటి? దేని గురించి విశ్వసించాలి అంటే, ఏదైతే కంటికి కనిపించదో, అదృశ్యమై ఉన్నదో దాని యందు విశ్వసించాలంట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమై ఉన్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసం అనేది ఏంటంట? అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అంటున్నాడండి. ఏవైతే అదృశ్యమై ఉన్నవి, దేవుడు కనిపిస్తున్నాడా అంటే కనిపించడు. అదృశ్యమైనవి అంటే కనపడని వందు విశ్వాసించాలి మనము. అవేంటండి? పరలోకము కంటికి కనిపిస్తుందా? కనిపించదు. కానీ
విశ్వసించాలి, ఉన్నదని విశ్వసించాలి. అప్పటికి ఇప్పటికి కూడా అప్పుడు వెంబడించిన వారిలో చూసిన ఇప్పుడు మరి సంఘాల్లో ఉంటున్న అనేక మంది విశ్వాసాన్ని చూసిన దేన్ని బట్టి వెళ్తున్నామండి? దేన్ని బట్టి మనము చర్చిలకు వెళ్తున్నాము? ఒకసారి మీరు మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటున్నాడండి. అప్పుడేమో స్వస్థతలను బట్టి ఆయన ఆహారం పెడతాడని, అద్భుతాలు చేస్తాడని, ఆశ్చర్యకార్యాలు చేస్తాడని ఆయన వెంబడించిన వారు అనేకులున్నారు. ఇప్పటికి కూడా అనేకులు ఏదో ఇస్తాడు దేవుడు, ఏదో జరిగిపోతే, ఏదో మేలులు జరగాలి, జీవితంలో అద్భుతాలు జరగాలి అని వెంబడించే వారిగా ఉన్నామేమోనండి. ఏవో తీరని కోరికలతో దేవుడి యొద్ద పెడితే, దేవునికి చెప్పుకుంటే అవి తీరుతాయి. భౌతిక సంబంధమైనవన్నీ కూడా కోరుకోవచ్చు. దేవుడి దగ్గరికి వెళ్తే, సన్నిధికి వెళ్తే, చర్చికి వెళ్తే అనే విధంగా మనం విశ్వసిస్తున్నామేమో. అలాంటి విశ్వాసుల గురించే ఏమంటున్నాడంటే, మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉందో చూడండి ఒకసారి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉన్నామంటండి. ఎలా ఉన్నామంట? దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంట. ఈ జీవిత కాలపు మట్టుకే ఈ భౌతిక సంబంధమైన వాటి మట్టుకే మనము క్రీస్తును వెంబడిస్తే, క్రీస్తును నిరీక్షిస్తే, క్రీస్తు యందు విశ్వాసం ఉంచితే మనుషులందరికంటే మనమంటే ఎవరు అండి? విశ్వాసులు మనం చెప్పుకుంటున్నాం. మనము దౌర్భాగ్యులమై ఉన్నామంట. ఒక అబ్రహాము గారిని చూడండి. ఆయన విశ్వాసులకు తండ్రి. ఎలా వచ్చింది ఆయనకు పేరు? లేక పుట్టిన కుమారుణ్ణి కూడా ఇవ్వడానికి వెనక్కి చూసుకోలేదండి ఆయన. యోబు గారు చూడండి, తన విశ్వాసంలో ఎంత గొప్పవాడైనా సమస్తము కోల్పోయాడు. కుటుంబము మరి అలాగే భార్య చేదరించుకుంది, స్నేహితులు చేదరించుకున్నారు, కుటుంబం చేదరించుకున్నారు. అయినప్పటికీ ఈ జీవిత కాలం మట్టుకే మేము ఇలా దేవుని యందు నిరీక్షించకూడదు. ఇలా జీవిత కాలం మట్టుకే క్రీస్తు యందు విశ్వసించకూడదు. ఏది ఉన్నా లేకపోయినా విశ్వాస జీవితంలో ముందుకు నడిచారండి. అలాంటి భక్తి జీవితం, అలాంటి విశ్వాస జీవితము ఈ రోజుల్లో లేరండి. ఈ రోజుల్లోనే కాదు, క్రీస్తు రాకడ సమయానికి ఇలాంటి భక్తులు అసలు ఉండరు. లోక సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. మీతో చెప్పుచున్నాము, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటున్నాడండి. ఏంటి? భూమి మీదకి క్రీస్తు వచ్చినప్పుడు రాకడ సమయానికి అసలు ఉండరంట. ఎలాంటి భక్తులు? యోబు లాంటి భక్తులు, అబ్రహాము గారు లాంటి భక్తులు, ఇంకా అనేక మంది. యెషయా గారు చూడండి, తను దిగంబరిగా ఉండడానికి కూడా వెనకాడలేదు. ఇలాంటి భక్తులు క్రీస్తు సమయానికి, క్రీస్తు రాకడ దినానికి అస్సలు ఉండరంట. కాబట్టే పౌలు గారు అంటున్నారు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అసలు విశ్వాసం అంటే ఏంటి? దేనిపై విశ్వసించాలి? భక్తులు ఏ విధంగా విశ్వసించారు? అలాంటి విశ్వాసము కనుగొనాలి అనుకుంటున్నాడు. అలాంటి విశ్వాసులు కావాలి అంటున్నాడండి. అలాంటి విశ్వాసము కలిగిన వారిగా ఉండాలని కోరుకుంటున్నాడండి. కాబట్టి ఈ భౌతిక సంబంధమైన వాటి కొరకు కాక నిత్య జీవం అనేది మనకి ఇవ్వబడి ఉన్నది, అనుగ్రహింపబడి ఉన్నది. ఆయనే మనకు చేసిన వాగ్దానం. కాబట్టి అటువంటి నిత్య జీవము కొరకు మనము విశ్వసించి ముందుకు సాగేవారిగా ఉండాలి. క్రియల రూపంలో మన విశ్వాసము చూపేవారిగా ఉండాలి. మన పితరులు ఏ విధంగా అయితే తన క్రియల రూపంలో విశ్వాసాన్ని కనుపరిచారో, చూపారో, ఆ విధంగా మనము విశ్వాసాన్ని చూపేవారిగా ఉండాలని కోరుకుంటే కొద్ది మాటలను ముగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వందనాలు.